హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 24వ వచనం. మరియు యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, మీరు నా మాట జాగ్రత్తగా వినండి. మనం ఎవరి మాట వినాలి అంటే దేవుని మాట వినాలి. ఎలాగ వినాలి? జాగ్రత్తగా వినాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. విధేయత కలిగి ఉండాలి. దేవునికి లోబడాలి. పరిశుద్ధత కలిగి ఉంటే దేవుని యొక్క నామములో ఏం జరుగుద్దో అదే 17వ అధ్యాయం 7వ వచనంలో అన్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉంటాడు. కనుక ఆయన మాట మనం వినాలి. ఏంటంటే దేవుని నమ్ముకోవాలి, పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయాలి, యథార్థంగా ఉండి ప్రార్థన చేయాలి, నీతిగా ఉండి ప్రార్థన చేయాలి, నిజాయితీగా ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ బిడ్డలు దీవించబడతారు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, నీ బిడ్డలు ఫలిస్తారు, నీ భర్త నీ భార్య వర్ధిల్లుతూ ఉంటారు. మీరు చేసే ప్రతి పని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క నామములో మీరందరూ చేయవలసింది ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. నీ బిడ్డలకి ఉద్యోగము, నీ బిడ్డలకి మంచి చదువు, జ్ఞానము, నీ కుమారుడు, నీ కుమార్తె, లేకపోతే నీ భర్త, నీ భార్య, మీరు చేసే ప్రతి పని, వ్యవసాయం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రతి ఒక్కటిలో దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియా దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా. అలాంటి వారు ఎలా ఉంటారంటే 8వ వచనం, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. ఎప్పుడు కూడా ఫలమిచ్చే వారిగా ఉంటాడు. జలముల యొద్ద నాటబడిన చెట్టు అంటే నువ్వు ప్రతిరోజు కూడా నువ్వేం చేయాలంటే సమయానుపాలంగా వాక్యాన్ని ధ్యానించు, వాక్యానుసారంగా నడు, ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని, నిన్ను నీ దేవుడు కాపాడుతాడు. మీ ప్రార్థన వింటాడు. ప్రతిఫలము సర్వాధికారి యేసు క్రీస్తు నామములో మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.